In this video, we will discuss about Poynting theorem. Poynting theorem derivation and its definition. రెండు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాయింటింగ్ థియరం స్టార్ట్ చేయకముందు మనకు టూ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ తెలియాలి. ఫస్ట్ వన్ మనం వచ్చేసి ఇప్పుడు సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అలానే థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, దీన్ని సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఈ బి ఉంది కదా, ఈ బీని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. దీని ఫార్ములా వచ్చేసి మ్యూ ఈక్వల్ టు హెచ్. అలానే ఇక్కడ జే అంటే కరెంట్ డెన్సిటీ అనమాట. దీనికి ఫార్ములా వచ్చేసి సిగ్మా ఈ. నెక్స్ట్ డీకి ఇక్కడ ఏముంది, డి అంటే ఏంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫార్ములా వచ్చేసి ఎప్సిలాన్ ఈ. ఇప్పుడు ఈ త్రీ అనేటి ఈ ఈక్వేషన్లలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ డో బి ప్లేస్లో ఏంది మ్యూ హెచ్ బై డిటి. దీన్ని మళ్ళీ రాస్తే డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు ఈ మ్యూ అనేది కాన్స్టెంట్ కట్టి బయట పెడతాం. రిమైనింగ్ వచ్చేసి డో హెచ్ బై డో టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సేమ్ అలానే ఇవి కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే అంటే ఏంది సిగ్మా ఈ ప్లస్ డో బై డో టీ. డి అంటే ఏంది ఎప్సిలాన్ ఈ. డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ప్లస్ ఈ ఎప్సిలాన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. ఈ డో ఈ బై డో టీ అనేది మిగులుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 4కి డాట్ ఈ తీసుకుందాం. డాట్ ఈ అంటే ఏం లేదు, డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు సిగ్మా ఉంది కదా, ఈ ఇంటూ ఈ అంటే ఇంకొక ఈ తీసుకుంటాం అనమాట. ఇంకొక ఈ తీసుకుంటే ఈ ఇంటూ ఈ ఏమైంది ఈ స్క్వేర్ అవుతుంది. ప్లస్ అలానే ఇక్కడ కూడా సేమ్ ఎప్సిలాన్ ఈ డాట్ డెల్ బై డెల్ టీ ఆఫ్ ఈ. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. నెక్స్ట్ టేక్ వెక్టార్ ఐడెంటిటీ తీసుకుందాం. వెక్టార్ ఐడెంటిటీ తీసుకుంటే ఇది ఫార్ములా అనమాట. వెక్టార్ ఐడెంటిటీకి ఇది బై హార్ట్ చేయాల్సిందే. డెల్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి డెల్ క్రాస్ ఏ మైనస్ ఏ డెల్ క్రాస్ బి. ఫస్ట్ టైం లేదు, డెల్ ఏ క్రాస్ బి నెక్స్ట్ బి డెల్ క్రాస్ ఏ మైనస్ ఏ డెల్ క్రాస్ బి. ఓకేనా, ఇలా రాయాలి. రాసిన తర్వాత లెట్ ఏ ఈక్వల్ టు హెచ్ బి ఈక్వల్ టు ఈ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఏంది, ఏ అంటే హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఈ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డెల్ క్రాస్ ఏ అంటే ఏంది హెచ్ క్రాస్ బి ఈక్వల్ టు బి అంటే ఏంది ఈ డెల్ క్రాస్ హెచ్ మైనస్ ఏ అంటే హెచ్ డెల్ క్రాస్ ఈ. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం రీరైట్ అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హెచ్ ఈ అనేది నేను బయటికి రానిస్తున్నాను. ఇక్కడ ఏంది బి అంటే ఈ కదా, ఈ అనేది నేను అవుట్ సైడ్ రాసి ఈ డెల్ అనేది లోపల పంపిస్తున్నాను. ఈ అనేది అవుట్ సైడ్ రాసి డెల్ అనేది లోపల పంపిస్తాను. డెల్ క్రాస్ ఈ డెల్ క్రాస్ హెచ్, ఈ బయటికి పోయింది, ఇంకా డెల్ క్రాస్ హెచ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డెల్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసినాం కాబట్టి ఈ డెల్ అనేది లోపల పంపించి ఈ అనేది బయటికి రాయించడం కాబట్టి ఇక్కడ ఏమైంది మైనస్ వస్తుంది, మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ డెల్ అనేది బయటికి రానిస్తాం. నెక్స్ట్ హెచ్ క్రాస్ ఈ ఇది అనేది లోపల పంపిస్తాం. నెక్స్ట్ ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే రాద్దాం. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది ఎందుకంటే చేంజ్ చేసినాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనస్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై మైనస్ చేస్తే అప్పుడు ఏమైద్ది, ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. ఈ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు డెల్ హెచ్ క్రాస్ ఈ
ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోద్ది. హెచ్ డెల్ క్రాస్ ఈ. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుంటే సబ్స్టిట్యూట్ 6 in 5. ఈ 6ని తీసుకొని పోయి 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5th ఈక్వేషన్ ఏముంది ఇక్కడ ఈ ఇంటూ డెల్ క్రాస్ హెచ్ ఉంది. ఇక్కడ 5th ఈక్వేషన్లో కూడా ఏముంది, 5th ఈక్వేషన్లో కూడా వచ్చేసి మనకు 5th ఈక్వేషన్లో కూడా ఉంది ఏముంది, ఈ ఇంటూ డెల్ క్రాస్ హెచ్ ఉంది. అంటే ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ అనేవి రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఇంకేం చేస్తాం, ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేస్తాం. ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఏముంది, దీనికి ఆర్హెచ్ఎస్ ఏంది, ఇది కదా, డెల్ క్రాస్ హెచ్ క్రాస్ ఈ, డెల్ డాట్ హెచ్ క్రాస్ ఈ ఈక్వల్ టు ప్లస్ హెచ్ డెల్ క్రాస్ ఈ. ఇప్పుడు దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఇది ఈక్వల్ టు సిగ్మా ఈ స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ ఈ ఇంటూ డో ఈ బై డో టీ. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఉంది కదా, ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమైంది, డెల్ క్రాస్ డెల్ ఇంటూ హెచ్ క్రాస్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈ స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ ఈ డాట్ డో ఈ బై డో టీ మైనస్ హెచ్ డెల్ క్రాస్ ఈ. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 7 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది ఇక్కడ, ఈక్వేషన్ 3 వచ్చేసి డెల్ క్రాస్ ఈ ఈక్వల్ టు మైనస్ మ్యూ బై డో హెచ్ బై డో టీ. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, డెల్ క్రాస్ డెల్ ఇంటూ హెచ్ క్రాస్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈ స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ ఈ డో ఈ బై డో టీ. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఈక్వేషన్ 3లో మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ప్లస్ ఇక్కడ హెచ్ ఉంది, అక్కడ ఏముంది, మ్యూ ఉంది. అంటే మ్యూ హెచ్ డాట్ ఏముంటుంది, డో హెచ్ బై డో టీ. ఓకేనా, ఇంతవరకు అంతా క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఈక్వేషన్ని కొద్దిగా చేంజ్ చేద్దాం. చూడండి, డెల్ ఇంటూ హెచ్ క్రాస్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈ స్క్వేర్ ప్లస్ ఈ ఈ అనేది రిమూవ్ చేసేసి ఎప్సిలాన్ బై 2. ఇదంతా మనం చేస్తే పక్కన మనకేమొస్తుంది అంటే డెల్ ఈ స్క్వేర్ డి డో బై డో టీ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ మ్యూ బై 2. ఇదేమైంది, డో బై డో టీ ఆఫ్ హెచ్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో నేను చెప్తా చూడండి. ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే ఎప్సిలాన్ బై 2 ఇంటూ డో ఈ స్క్వేర్ బై డో టీ కదా, ఇలా ఉంది కదా. ఎప్సిలాన్ బై 2 అనేది సైడ్ పెట్టేసిన. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టీతో చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏముంది, ఈ ఉంది. అంటే ఈని చేస్తే ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమవుద్ది, 2x అవుతుంది కదా. అలానే ఈని చేస్తే ఏమైంది, 2e ఇంటూ ఇక్కడ ఈ, కానీ ఇక్కడ ఏంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి మళ్ళీ డో ఈ బై డో టీ వస్తుంది. డో ఈ బై డో టీ వస్తే 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది, ఎప్సిలాన్ ఈ ఇంటూ డో ఈ బై డో టీ అవుతుంది. మళ్ళీ నాకు రిమైనింగ్ పైన ఏముందో అదే వచ్చింది కదా, ఎప్సిలాన్ ఈ ఇంటూ డో ఈ బై డో టీ. సేమ్ ఇది కూడా అంతే. అదేవిధంగానే ఇది దీని ప్లేస్లో మనము దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, మళ్ళీ అదే వస్తుంది చూడండి చేస్తే. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకేముంది, ఇదంతా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డెల్ ఇంటూ ఇక్కడ ఈ రెండు చేంజ్ చేద్దాం. ఈ రెండు చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ క్రాస్ హెచ్. మనం రెండు చేంజ్ చేస్తే మనకు మైనస్ అవుతుంది, మైనస్ అయింది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ముందు రాసేసి దాని తర్వాత ఇవి రాద్దాం. ఈ బై 2 డెల్ ఈ స్క్వేర్ బై డిటి ప్లస్ మ్యూ బై 2 డెల్ హెచ్ స్క్వేర్ డిటి ప్లస్ సిగ్మా ఈ స్క్వేర్. ఇది ఇక్కడ రాసిన.
ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ అనుకున్నాం. ఈ మైనస్ అనేది అటు సైడ్ పంపిద్దాం. మైనస్ అనేది అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ లేదంటే మల్టిప్లై విత్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అనేది మైనస్ అయిపోద్ది, ఇక్కడ కూడా ప్లస్ అనేది మైనస్ అయిపోద్ది. ఓకేనా. ఈ మైనస్ అనేది అటు సైడ్ పంపించిన మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అయింది. ఓకేనా, ఇంతవరకు అందరికి క్లియర్ కదా. ఇప్పుడు టేక్ వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకుందాం. వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకుంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ డెల్ ఇంటూ ఈ క్రాస్ హెచ్ డివి, వాల్యూమ్ ఇంటిగ్రల్ కాబట్టి డివి మైనస్ ఎప్సిలాన్ బై 2 డో ఈ స్క్వేర్ బై డో టీ ప్లస్ మ్యూ బై 2 డో హెచ్ స్క్వేర్ బై డో టీ. ఓకేనా. నెక్స్ట్ సేమ్ మైనస్ ఇంటిగ్రల్ సిగ్మా ఈ స్క్వేర్ డివి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు టేక్ డైవర్జెన్స్ థీరం చేద్దాం. డైవర్జెన్స్ థీరం ఏంది, డైవర్జెన్స్ థీరం డెల్ క్రాస్ డెల్ ఇంటూ ఏ డెల్ డాట్ ఏ డివి ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఏ డాట్ డిఎస్. ఇది మనకు డైవర్జెన్స్ థీరం. ఈ డైవర్జెన్స్ థీరం అనేది తీసుకొని పోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ క్రాస్ హెచ్ డిఎస్. ఈ మొత్తం డివి బదులు ఈ డెల్ బదులు మొత్తం ఈ డివి ఈ డెల్ బదులు ఏం రాసుకోవచ్చు, డిఎస్ అని రాసుకున్నాం. ఈ ఏ ఎట్టుండేది, ఈ ఏ క్రాస్ హెచ్ అనేది రాసేసిన. నెక్స్ట్ ఈక్వల్ టు మైనస్ ఈ బై 2 మైనస్ ఎఫ్ సిగ్మా డో బై డో టీ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ మ్యూ బై 2 డో బై డో టీ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ సిగ్మా ఈ స్క్వేర్ డివి. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మనకు పవర్ వచ్చేసి మనకు నార్మల్ ఫార్ములా అయింది. పవర్కి ఫార్ములా వచ్చేసి P ఈక్వల్ టు I²R కదా, లేదా V²/R. ఇది మనకు పవర్ ఫార్ములా, లేదా VR. ఇది కదా మనకు ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేంది, ఇది వచ్చేసి నార్మల్ సర్క్యూట్లో. అదే ఇప్పుడు ఇక్కడ ఏంది, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పవర్ ఫార్ములా వచ్చేసి ఈ క్రాస్ హెచ్ అనమాట, ఈ ఇంటూ హెచ్. దీనిదే పవర్ యొక్క ఫార్ములా, ఏది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. అంటే ఇదేం రాసుకుంటాం, దీని బదులు వచ్చేసి పవర్ లివింగ్ ద వాల్యూమ్. ఓకేనా, ఇది దీనికి. నెక్స్ట్ దీనికి చూద్దాం. దీనికి ఏం రాసుకుంటాం, రేట్ ఆఫ్ డిక్రీజ్ rate of decrease of electrostatic energy and magnetostatic energy stored. ఇక్కడ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ స్టాటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతాయి. దాన్నే దీని బదులు ఈ డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ సిగ్మా ఈ స్క్వేర్ అంటే ఏంది, హోమిక్ పవర్ డిసిపేషన్ అండ్ కండక్షన్ లూజెస్. ఇప్పుడు ఈ పాయింటింగ్ థియరం డెఫినేషన్ నేను స్టార్టింగ్ ఎందుకు చెప్పలేదంటే, మనము ఈ ఈక్వేషన్ బట్టి దీని డెఫినేషన్ అని రాస్తాం. ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ పవర్ లివింగ్ ద వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిక్రీజింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అండ్ మ్యాగ్నెటోస్టాటిక్ ఎనర్జీ స్టోర్డ్ అండ్ సబ్ట్రాక్టెడ్. ఇదేంది, సబ్ట్రాక్టెడ్ కదా, మైనస్ అంటే సబ్ట్రాక్టెడ్ ఆర్ మైనస్ ఏంది, కండక్షన్ లాసెస్. ఇది దీని యొక్క డెఫినేషన్. పాయింటింగ్ థియరం డెఫినేషన్ వచ్చేసి ఇదనమాట. దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ అండ్ ఇట్స్ డెరివేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.